రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన ఏసీ మిరప ధరలు ఏ విధంగా ఉన్నాయి, కొనుగోళ్ళు ఏమన్నా ప్రారంభించినారా అనేది ముఖ్య సమాచారం అన్నమాట. ఇప్పుడైతే బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా హల్గుడి అనే గ్రామంలోన ఏసీలు అనేవి ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి హేమాద్రి కోల్డ్ స్టోరేజ్. అక్కడ చూసుకున్నట్లయితే హేమాక్షి, ఇలా కోల్డ్ స్టోరేజ్లన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. మనం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కొనుగోళ్ళు అయితే ప్రారంభిస్తున్నారు. ఎవరన్నా రైతులు మీరు ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులు ఉంటే గిన మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని మీకు ధర సరిపోయిందంటే మీరు అమ్మిపోవచ్చని ఏసీ వాళ్ళు అయితే చెప్తున్నారన్నమాట. ఇది రైతులకు ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అంత మంచి పెట్టుబడుల టైము, అందరూ రెన్యువల్ చేసుకునే పనులు ఉంటారనమాట. రైతులంతా డబ్బు బ్లాక్ ఉందన్నమాట. ఇప్పుడైతే చాలా మటుకు ఒక 4-5 వేలు అయితే డిఫరెన్స్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బి మంచి క్వాలిటీలు 25-26 నడుస్తున్నవి ఏసీలో పెట్టినప్పుడు ఇప్పుడు నెల రోజులు అవుతుందన్నమాట. కాస్త పర్వాలేదు. ఇప్పుడు 30-35 వేలు టాప్గా వెళ్ళడం జరుగుతుంది మార్కెట్లో. కానీ అక్కడికి చూసుకున్నట్లయితే ఒక 1000 రూపాయలు ఇక్కడ తక్కువ చేసుకొని ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ వద్ద కొనుగోళ్ళు అనేవి స్టార్ట్ చేసినారనమాట. ఇక్కడ చూసుకొచ్చి కొనుగోళ్ళు స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ చూపించండి. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది హేమాద్రి కోల్డ్ స్టోరేజ్. ఇంకా వ్యాపారస్తులు అయితే రాలేరు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇంకా వ్యాపారస్తులు వచ్చిన తర్వాత లాట్ నెంబర్ చూపించినట్లయితే మీది సరుకు ఏ విధంగా ఉందో దాన్ని బట్టి వాళ్ళు ధర నిర్ణయిస్తారు. మీకు సరిపోయిందంటే ఇడిసొచ్చు, లేదంటే అట్లా ఏసీలో పెట్టుకోవచ్చు అనమాట. ఒక బ్యాగు 2 బ్యాగులు చూసి మీకు సరిపోయిందంటే వాళ్ళు రేట్స్ అనేవి వాళ్ళు చెప్తారన్నమాట. ఈ రేట్ అయితే పోతుంది, ఈ రేటు ఎంత మీరు అమ్మాలనుకున్నారనేది కూడా వాళ్ళు ఏసీ వాళ్ళే చెప్తారనమాట. కమిషన్ కూడా ఇక్కడ ₹1 అయితే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ వస్తే అమ్మనట్లయితే మనం మార్కెట్ తీసుకెళ్ళినట్లయితే ₹3 కమిషన్ అనేది అక్కడ పడుతుందన్నమాట. ఇక్కడే అమ్ముకున్నట్లయితే మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి అనమాట. ఇక్కడ ఏసీలో పెట్టింటారు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చాలామంది ఒక 3 నెలల తర్వాత చూసుకుందాము, ఎట్లా కట్టే డబ్బులు కట్టాలా, మనకు ఏసీకి ఎట్లా ముందునే కట్టించుకున్నారని చాలామంది అయితే రైతులు వాపోతున్నారు అనమాట. మీరు ఆ స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. ఇప్పుడే అమ్మాలనేం లేదు. చాలామంది రైతులు ఇబ్బందులు ఉంటాయన్నమాట. ఒక 20 బ్యాగులు, 30 బ్యాగులు, 100 బ్యాగులు అట్లా చాలామంది అవసరం కొద్దీ అమ్మాలనుకున్న రైతులు అమ్ముకోవచ్చు అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.